హలో అందరికీ! ఈరోజు చెప్పబోయే చిన్న కథ పేరు ఆలోచన. ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరు పెద్ద తాగుబోతు, మత్తు పదార్థాలకు బానిస. రోజు తాగి వచ్చి పెళ్ళాం పిల్లల్ని చావగొట్టేవాడు. ఆస్తంతా కరిగించేశాడు. రెండోవాడు మంచి వ్యాపారవేత్తగా ఎదిగి పేరు ప్రతిష్టలు సంపాదించి కుటుంబాన్ని ప్రేమాభిమానాలతో చూసుకునేవాడు. ఒకే తల్లిదండ్రులకు పిల్లలైన రెండు భిన్నమైన జీవితాల్ని ఎలా ఎన్నుకున్నారు అని చాలామంది ఆశ్చర్యపోయేవారు. మొదటివాడిని నీవెందుకు ఇలా తాగుడుకు వ్యసనాలకు బానిసై జీవితాన్ని ఇంకా నీ కుటుంబాన్ని కూడా నాశనం చేసుకుంటున్నావని అడిగారు. దానికి కారణం మా నాన్నే. ఆయన బాగా తాగి వచ్చి మమ్మల్ని బాగా కొట్టేవాడు, అందుకే నేను ఇలా మారిపోయాను అని చెప్పి ఆన్సర్ ఇస్తాడు. ఇదే క్వశ్చన్ని రెండో వాడిని అడిగారు. దానికి కూడా రెండోవాడు ఇలానే ఆన్సర్ ఇచ్చారు. నేను ఇలా అవ్వడానికి కారణం మా నాన్నే. ఆయన రోజు తాగొచ్చి అమ్మను మమ్మల్ని కొట్టి ఇల్లు నరకం చేసేవాడు, అందుకే నేను ఈ దుర్వ్యసనాలకు బానిస కాకూడదని మంచి అలవాట్లతో ఉన్నతంగా ఎదగాలని అనుకున్నాను అని చెప్తాడు. పిల్లలిద్దరూ ఒకే కుటుంబంలో పెరిగారు. ఒకరేమో నెగిటివ్గా ఆలోచించి జీవితాన్ని పాడు చేసుకుంటే ఇంకొకరు పాజిటివ్గా ఆలోచించి గొప్పగా మలుచుకున్నారు. జీవితం ఎప్పుడూ ఏదో ఒక పాఠం నేర్పిస్తూనే ఉంటుంది. ఏం నేర్చుకోవాలి, ఎలా జీవితాన్ని గడపాలి అనేది మన చేతుల్లోనే ఉంది. మంచి ఆలోచనలతో జీవితాన్ని గొప్పగా మలుచుకోవాలి.